జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పనపై అధికారులతో సమీక్షించి అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించి 3 నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరి జాగాలైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రో వాళ్ళకు కూడా నేను ఏదైతే ఇల్లు మంజూరు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పంటున్నాను. ఏది లేని వాళ్ళకి ఏదైతుందో సొంతంగా కట్టుకుంటే 5 లక్షలు ఇప్పిస్తా అని చెప్పంటున్నాను. ఇస్తాను కదా, ఇస్తా. జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారనేది మనకు కనబడుతున్నారు. వాస్తవంగా ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా जो भी हाजरीन है सब जो है बेघर वाले हैं. आप सब लोगों को जो है घर दिलवाना, घर देना हुकूमत की जिम्मेदार है. మీకు అందరికీ ఏదైతుందో ఇండ్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాస్తవంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ గ్రామాల నుండి ఇల్లు లేనట్టుగా నిరుపేదలు అందరూ కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడతారమ్మా. జగిత్యాల పట్టణం కావాలంటే బతుకుదేరు కోసం వస్తారు ఇక్కడికి. 22 గృహాలని సివిల్ సప్లై డాటా తోటి ఎంక్వైరీ చేయిస్తే తమ ద్వారా 416 కలవట్లేదు అని చెప్పి దాని ద్వారా కలెక్టర్ గారు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసినట్టయితే సార్ అందులో ఒక 62 లబ్ధిదారులు మాత్రము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళ రేషన్ కార్డు చేంజ్ రాలేదు. వాళ్ళని కూడా కొంత ఒకటి తప్పించి మిగతాన్ని మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి మ్యాచ్ రాలేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి మాన్యువల్గా మ్యాచ్ అయింది సార్. అది కూడా కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మనకు కావాలి సార్ ఇక్కడ మెయిన్గా ఎలక్ట్రిసిటీ 4000 కూడా సార్, వాటర్ సప్లై, తర్వాత ఈ సీసీ డ్రైన్స్ సీసీ డ్రైన్స్ సార్. ఇవైతే ప్యానల్ బోర్డ్స్ అవి అయితే మనకు ఆపరేషన్ అవుతాయి సార్.